అసలు సహోదరుల అంటే డెఫినేషన్ ఏంటి? మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. తన చుట్టూ కూర్చున్న వారిని చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడను. యేసుక్రీస్తు తండ్రి అయితే వీళ్ళను సహోదరులు ఎందుకన్నాడు అని. మరి ప్రసన్న బాబు అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు పిల్లలారా అని ఎందుకు అంటున్నాడు? మీరు సహోదరులారా అనే వాక్యమే పట్టుకొని చెప్తున్నారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు మనుషులను పిల్లలారా అన్నాడు. మీకు ఆ వాక్యం కనపడలేదా? వెల్కమ్ టు బైబిల్ వైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. చూస్తున్న మీరందరూ కూడా దేవుని మహాకృప వలన క్షేమంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. మన ప్రొఫెసర్ గారు, స్వయం ప్రకటిత డాక్టర్ ప్రొఫెసర్ గారు ప్రసన్న బాబు గారు ఏమంటున్నారంటే, ఆయన చేసిన తప్పుడు బోధను, తప్పుడు సిద్ధాంతాలను, దుర్బోధలను కవర్ చేసుకునేదానికి, అవి సరైనవే అని చెప్పుకునేదానికి ఈ BOUI వాళ్ళందరూ కూడా కింద మీద పడుతున్నారు. అంటే ఏవైతే వీళ్ళు యేసుక్రీస్తును చిన్న దేవుడు, యేసుక్రీస్తును సృష్టిలో భాగము, యేసుక్రీస్తు నిత్యుడు కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ రకరకాలమైన నీచమైన పదప్రయోగాలు కూడా చేశారో, అవన్నీ కూడా క్రైస్తవ సమాజము వారిని తప్పు అని నిలదీస్తూ ఉంటే, అనేక మంది వీరిని క్వశ్చన్ చేస్తూ ఉంటే, దాన్ని ఎలా కవర్ చేసుకునేదానికని ఏవేవో రకరకాలైన వాదాలు తీసుకొని వస్తున్నారు. ప్రసన్న బాబు గారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను లేదంటే మనుషులను సహోదరులు అన్నాడు. ఎందుకన్నాడు సహోదరులు అని? ఆయన దేవుడు అయితే సహోదరులు అనకూడదు కదా. ఆయన సహోదరులు అన్నాడని మార్కు సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు మరియతో చెప్పే సందర్భాన్ని తీసుకొని ఒకటి, తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేకలను గొర్రెలను వేరు చేసి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పిన సందర్భాన్ని, ఆ 2 సందర్భ వచనాలు తీసుకొని ఇంకా 2-3 కొన్ని తీసుకొని ప్రభువును మరలా తక్కువ చేసేదానికి, ఆయన సహోదరుడు అన్నాడు కాబట్టి మనతో సమానము, లేదంటే మనకంటే ఒక మెట్టు పైన ఉన్నాడు, ఈయనను తండ్రి సృష్టించాడు అని దుర్బోధ చెప్పే ప్రయత్నమే చేశాడు. ఈ వాక్యాలను మనం వాక్యానుసారంగానే ఈరోజు మనం చూద్దాము. తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, తండ్రి ఉన్నాడు పైన, నేను ఎక్కడున్నాను, నన్ను లేపాడు మృతుల్లో నుంచి ఆయనే, ఇవన్నీ మీకు తెలుసు. ఏమండి, తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, యేసుప్రభు మిగతా వాళ్ళతో ఏమన్నాడు? ఈయన దేవుడే, ఆయన దేవుడి దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర కూర్చోబోతున్నాను అని అనాలి. కానీ ఏమంటున్నాడు? ఇదిగో నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, అయితే నువ్వేం చేయాలి? ముట్టుకోవద్దు. నా సహోదరులు వీళ్ళందరూ ఎవరట? వీళ్ళందరూ ఎవరు చెప్పండి? భూమి మీద మిగతా వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏమని యేసు ప్రభు స్వయంగా చెప్పుకున్నాడు? సహోదరులు. నేను ఎలాగైతే తండ్రికి కొడుకునో వాళ్ళు కూడా నాకు తమ్ముళ్ళు, వాళ్ళు కూడా తండ్రికి పిల్లలు, నా సహోదరులు వాళ్ళు. తండ్రి యేసు ప్రభు దేవుడైతే వాళ్ళ సహోదరులకు ఎందుకు చూస్తున్నాడు? యేసు ప్రభు దేవుడైతే వారిని సహోదరులుగా ఎందుకు చూస్తున్నాడు? మరి దేవుడు కాదా? ప్రసన్నబాబు, డాక్టర్ ప్రసన్నబాబు, ప్రొఫెసర్ ప్రసన్నబాబు, యేసుక్రీస్తు దేవుడు కాదా? మీరు ఈ క్వశ్చన్ రైట్ చేస్తున్నారు కదా. యేసుక్రీస్తు దేవుడైతే వాళ్ళని సహోదరులు ఎందుకు అంటున్నాడని. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదంటారా? మళ్ళీ అదే తండ్రి అన్నాడు. ఎప్పుడైనా మీరందరూ నా సోదరులని, తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా బైబిల్లో అన్నాడా మీరు నా సోదరులు అని? యేసు అన్నాడు కానీ ఎక్కడ తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళు నా సోదరులు అనలేదు. ఒకవేళ సమాంతరంగా పుట్టిన పిల్లలైతే యేసు ప్రభువుని చూసి నా సోదరుడు అని తండ్రి అయిన దేవుడు అనాలి. ప్రసన్నబాబు ఏమంటున్నాడంటే, మీరు విన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువు మనిషిగా వచ్చాడు, దేవుడు మానవాతారిగా వచ్చాడు. నువ్వు బైబిల్ సరిగా చదివి అర్థం చేసుకుంటే మీకు యేసుక్రీస్తు ప్రభువు ఏంటి, తండ్రి అయిన దేవుడు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి, వారి కార్యాలు ఏంటి, వారిలో ఉన్న అన్యోన్య సంబంధం ఏంటి, వారిలో ఉన్న ఏకత్వం ఏంటి అనేది తెలుస్తుంది. ఎంటీ మైండ్తో, ఓపెన్ మైండ్తో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే తెలుస్తుంది.
నీ మైండ్లో ఒక సిద్ధాంతం పెట్టుకొని యేసుక్రీస్తు చిన్న దేవుడు, యెహోవా దేవుడు పెద్ద దేవుడు అనే ఒక సిద్ధాంతం పెట్టుకొని మీరు చదువుతున్నారు కాబట్టి మీకు ఆ వాక్యాలే కనిపిస్తున్నాయి, అవి దాటి ముందుకు వెళ్ళట్లేదు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా అవే చెప్తున్నాను. వీరి వాదనకు ఏవి అనుకూలంగా ఉంటాయో ఆ వచనాలు మాత్రమే తీసుకొని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు యేసుక్రీస్తు తండ్రి అయితే వీళ్ళను సహోదరులు ఎందుకన్నాడు అని. మరి ప్రసన్న బాబు అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు పిల్లలారా అని ఎందుకు అంటున్నాడు? మీరు సహోదరులారా అనే వాక్యమే పట్టుకొని చెప్తున్నారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు మనుషులను పిల్లలారా అన్నాడు, నీకు ఆ వాక్యం కనపడలేదా? యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనము, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. మరి ప్రసన్న బాబు నీ లాజికే ఇక్కడ అప్లై చేద్దాము. పిల్లలారా అని దేవుడు అన్నాడు, మరి ఇక్కడ సహోదరులారా అనలేదు కదా, పిల్లలారా అన్నాడు కదా. పిల్లలారా అని అన్నాడంటే యేసుక్రీస్తు ఒక తండ్రి పొజిషన్లో, ఒక పెద్ద పొజిషన్లో, దేవుని పొజిషన్లో మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ వచనాలు మీకు కనపడలేదా? మీరు చెప్పిన 20వ అధ్యాయంలోనే తోమా గారు నా ప్రభువ, 20వ అధ్యాయము 28వ వచనము, తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరి యేసుక్రీస్తును దేవా అని తోమా అంటుంటే యేసుక్రీస్తు ప్రభు రిజెక్ట్ చేయలేదే, అభ్యంతరపరచలేదే. నేను దేవుణ్ణి కాదు, నేను మీతో పాటు సమానంగా పుట్టిన జ్యేష్ఠ కుమారుణ్ణి, నన్ను దేవా అనద్దు అని చెప్పలేదే ప్రసన్న బాబు గారు. పేతురు గారు కానీ శిష్యులు కానీ, తర్వాత మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసిన కానాను స్త్రీ కానీ, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూసిన 2 భిక్షగాళ్ళు గుడ్డివారు కానీ, ఇలా అనేక మంది యేసుక్రీస్తును ప్రభువా అంటున్నారు. ప్రభువా అనే పదము యూదులు దేవునికి మాత్రమే ఇస్తారు. ప్రభువా ప్రభువా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీరన్నట్టు ఒక జ్యేష్ఠ పుత్రుడో లేదంటే చిన్న పర్సన్ అయితే గిన వీరందరినీ నన్ను అనద్దండి, ప్రభువా అనద్దండి అని అనలేదే. మీరు చూపించిన మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ సందర్భం ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు తన రాకడ సమయంలో అందరినీ పోగు చేసి మేకలను గొర్రెలను వేరు చేసి, అనగా విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేసి వారి గురించి తీర్పు చెప్పబోయే సందర్భం అది. ఓకే, అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిత్రి కనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ రెఫరెన్స్ పట్టుకున్నాడు మన డాక్టర్ ప్రొఫెసర్ ప్రసన్న బాబు. పట్టుకొని ఇదిగో ఇక్కడ కూడా సోదరులు అన్నాడు కాబట్టి మనమందరము యేసుక్రీస్తు సోదరులము. మనకు ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు, మనకంటే ఒక మెట్టు పైన ఉన్నాడు. ఆయన దేవునితో సమానుడు కాదు, మన మాదిరే ఆయన అని. ఎంత బుద్ధి లేని అజ్ఞానపు వాదనలు, వక్రీకరణలు, దుర్బోధనలు చేస్తున్నారంటే ఈ BOEI వాళ్ళు. దయచేసి క్రైస్తవ సమాజమా గమనించండి. ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ మనకు అర్థమవుతుంది. ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభు కేవలం ప్రవక్త అంటే మనం గ్రహించుకోగలము. కానీ వీళ్ళు మేక వన్య పులుల మాదిరి పైకి మాత్రం యేసుక్రీస్తు ప్రభువు దేవుడే అంటారు, కానీ లోపల మాత్రం వీరి మీనింగ్ యేసుక్రీస్తు ప్రభువుని ఎంత తగ్గించాలో అంత తగ్గిస్తారు, ఆయన స్థాయిని తగ్గిస్తున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు నిత్యుడగు తండ్రి అని అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధుడు 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 అని ఆయనకే ఘనత మహిమ శక్తి అని ఆరాధిస్తుంటే, పూజిస్తుంటే అవి వీళ్ళకి కనపడవు.
ఈ BOUI వాళ్ళు సాతాను బోధకులు, దుర్బోధకులు, త్రోవ తప్పిన వారు. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. పైకి మాత్రం వీరు యేసుక్రీస్తు దేవుడే అంటారు, కానీ వీరు నమ్మేది, వీరి సిద్ధాంతము, వీరు బోధించేది యేసుక్రీస్తు చిన్న దేవుడు, యేసుక్రీస్తు సృష్టిలో భాగము. ఇటువంటి దుర్బోధలన్నీ చేస్తున్నారు, దయచేసి గమనించండి. వీరి బోధలను జాగ్రత్తగా పరిశీలిస్తే గాని మనకు అర్థం కాదు. వీరు కూడా అందరి మాదిరే క్రైస్తవులు, వీరు కూడా అందరూ యేసుక్రీస్తును పూజించేవారు, ఆరాధించేవారు అంటే గిన మీరు పొరపడినట్టే. క్రైస్తవ సమాజమా, ఇలాంటి వారి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రసన్నబాబు ఇంకా ఆ వీడియోలు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కంటే తండ్రితో సమానుడు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, దీనికి క్లారిటీ చెప్పరు BOE వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సామెతల గ్రంథంలో జ్ఞానం అనే పదానికి యేసుక్రీస్తుని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు ఇదే జ్ఞానము పుట్టాడు అన్నారు. మరి పరిశుద్ధాత్మనికి కూడా రెఫరెన్స్ చూపించాలి కదా BOA బ్యాచ్ వాళ్ళు. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, రెండో కొడుకు ఎట్లయినాడు, ఇవి కూడా చూపించాలి కదా సార్ మీరు. అవి ఎక్కువ చెప్పట్లేదు మీరు. మరి ఈయన ఫైనల్ గా ఏమంటున్నాడంటే, నాకంటే మనుషుల కంటే కొంచెం ఎక్కువ యేసుక్రీస్తు ప్రభు, ఆయన జ్యేష్ఠ కుమారుడు, మేమందరము నెక్స్ట్ ఉండేవాళ్ళు, అందుకే సహోదరులు అన్నాడని. ఆయన సహోదరులు అన్న వాక్య సందర్భంలోనే అక్కడే మీరు చూసిన 25వ అధ్యాయంలోనే అక్కడే మనుషులు ఆయన్ను ప్రభువా అంటున్నారు కదా. ప్రసన్నబాబు గారు మీకు కనపడలేదా? అదే 25వ అధ్యాయము 37వ వచనంలో నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటన్ చూచి నీకు ఆహారం ఇచ్చితివి, ప్రభువా అని పిలుస్తున్నారు కదా సార్. మనుషులను అయితే ప్రభువా అని పిలుస్తారా? మీకు ఆ వచనం కనపడలేదా? దాని కిందకు ఉండే వచనం సహోదరుల అనే వచనం మాత్రమే పట్టుకున్నారు. అసలు సహోదరుల అంటే డెఫినేషన్ ఏంటి? మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. అసలు సహోదరులు అంటే ఎవరంటే, అక్కడ కాంటెక్స్ట్ ఏమంటే, సందర్భం ఏమంటే, యేసుక్రీస్తు గారి తల్లి గారు మరియమ్మ గారు అక్కడికి వస్తారు. ఆమె వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తారు యేసుక్రీస్తుకు, మీ తల్లి గారు సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారంటే ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? 3వ అధ్యాయము 33వ వచనము, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడను సహోదరియు అని తల్లియు అని చెప్పాను. స్పష్టంగా ఆయనే చెప్పాడు, దేవుని చిత్తం జరిగించే వాళ్ళే నా సహోదరులని. ఆయన మనుషుని రూపంలో ఉన్నాడు కాబట్టే సహోదరులు అని పిలుస్తూ ఉన్నాడు. దానికి సంతోషపడాలి కదయ్యా ప్రసన్నబాబు. దాంట్లో పెడార్థాలు తీస్తున్నావు ఎందుకు? యేసుక్రీస్తు దేవాది దేవుడు తను తాను తగ్గించుకొని దీనుడిగా వచ్చి, దరిద్రునిగా వచ్చి మనలను సహోదరులుగా అంటున్నాడంటే మనకెంత భాగ్యం అది. దానికి సంతోషించాలి. కానీ ఓకే, యేసుక్రీస్తు మనల్ని సహోదరులు అన్నాడు కాబట్టి ఆయన మనము ఒకటే రేంజ్ అని ఉప్పొంగిపోతే, గర్వపడిపోతే, యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో లూసిఫర్ గతి ఏమైందో అక్కడ చెప్పబడిన వాక్యాలు మీ గురించి అనిపిస్తుంది. దయచేసి ఒకసారి చూడండి. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము, నేను డైరెక్ట్ వచనం చదువుతూ ఉన్నాను. 14వ వచనము, 14 మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సార్, ఇటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దండి ప్రసన్నబాబు గారు. యేసుక్రీస్తు ప్రభు మేమంతా ఒకటే బ్యాచ్, ఒకటే రేంజ్ అని చెప్పుకోవద్దండి సార్. ఆయన మాకు అన్న, మేము తమ్ముళ్ళం అని చెప్పొద్దండి సార్. అది కంప్లీట్గా దైవత్వాన్ని తగ్గించేది, వాక్యానికి విరుద్ధమైన బోధ. యెషయా అంతటోళ్ళే, యోహాను భక్తుడు అంతటోళ్ళే ఆయన మహిమా ప్రభావాలను చూసి చచ్చిన వారి వడే పడి ఉన్నారు. ఆయన మనుషులుగా తగ్గించుకొని వచ్చిన ఆ వాక్యాలు పట్టుకొని మీరు ఆయన మేము ఒకటే, ఆయన మాకు పెద్దన్నయ్య, ఇటువంటి ఊహాజనిత లోకంలో ఉండి మీ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ చెప్పి క్రైస్తవ
సమాజాన్ని ఇప్పటికే మీ డాడీ గారు 30 ఏళ్ళు స్పాయిల్ చేశారు కొంతమందిని. మీరు దాన్ని కంటిన్యూ చేయొద్దండి. ఇలాంటి వారి కోసమే వాక్యం చెప్తుంది. కలిపి చెరిపెడి వారు మీరు. ఎవరన్నా మాట్లాడదాం, చర్చిద్దాము రండి అంటే మళ్ళీ మీరు పోరెవరు? అంత పట్టు లేదు. మీకు తెలుసు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, ఆయన గురించి వాక్యాలు ఉన్నాయని తెలుసు మీకు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే, ప్రసన్న బాబు గారు, డాక్టర్ ప్రసన్న బాబు గారు, మీరు యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఇట్లా వేరు చేస్తున్నారు కదా, మరి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రాలేదా? పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు మనుషులతో మాట్లాడలేదా? మరి దాన్ని ఏమంటారు? ఇక్కడేమో కొడుకని చిన్న పొజిషన్ ఇచ్చినారు కదా. మరి పాత నిబంధనలో ఎక్కడా కూడా తండ్రి, కుమారుడు లోబడి ఉన్నాడు ఇవన్నీ చెప్పలేదు కదా. నా నామము ఆయనకి ఇవ్వబడింది, అతని ముందు భయభక్తులతో ఉండండి అని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. పాత నిబంధనలో అనేక చోట్ల యెహోవా దూతగా, యెహోవాకు ఈక్వల్ గా సమానంగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. అబ్రహాంతో మాట్లాడేటప్పుడు కానీ, మోషేతో మాట్లాడేటప్పుడు కానీ, యాకోబుతో పెనుగులాడేటప్పుడు కానీ, ఏస్కేల్తో మాట్లాడేటప్పుడు కానీ, యెహోషువతో మాట్లాడేటప్పుడు కానీ, అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునితో సమానముగా ఆయన నామము కలిగి మాట్లాడాడు. అది దేవుని చిత్తమైతే ఇంకొక వీడియో చేస్తాను నేను. కాబట్టి ప్రసన్న బాబు గారు, మీ దుర్బోధలు ఆయన మానవుడిగా ఉన్నప్పుడు నా సహోదరులు అన్న మాటలు పట్టుకొని అనొద్దండి మీరు. మరి కొంతమందిని యేసుక్రీస్తు ప్రభు అమ్మా అని సంబోధించాడు. తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ అని చెప్తున్నాను నేను. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఉమెన్ అని ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడు తెలుగు బైబిలే మేము చదువుతామో, వేరే పట్టించుకోమో, ఇదే కరెక్ట్, ఇదే మేము చెప్పిందే కరెక్ట్ అంటారు కదా. తెలుగు బైబిల్లోనే అమ్మా అని కొంతమందిని అంటున్నాడు కదా, మరి వాళ్ళందరూ కొడుకు అయిపోతాడు ఆయన? ఇప్పుడు సహోదరులు అన్నారని ఇది పట్టుకున్నావు కదా, మరి ఆయన అమ్మ అన్న చోట మరి బోధకుడా అని అనేక మార్లు కొత్త నిబంధనలో చెప్పారు కదా. ప్రభువా అని పిలిచారు కదా. మరి అవి కనపడవా మీకు ప్రసన్న బాబు గారు? ఇలాంటి వారి కోసమే బైబిల్లో చక్కని వచనాలు దేవుడు రాపించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము లేదా 17వ వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. బిఓఏ బ్యాచ్ అండర్లైన్ చేసుకోవాలి ఈ పదం. మేము పులులము, మేము సింహాలము, ప్రపంచంలో మాకు తప్ప ఎవ్వరికీ బైబిల్ జ్ఞానం తెలియదు, నిండు యుగాంతం కాదు అని చెప్పిన మొట్టమొదటి మగాడిని నేనే. అన్ని దేశాలకు అన్ని భాషల్లో పెట్టి వాళ్ళందరూ ఒక్కడిగా కలిసి రమ్మనండి భారతదేశానికి. మొత్తం కరోనాను ఆపి చూపిస్తాను నా తండ్రితో చెప్పి. మేమొక్కరమే జ్ఞానవంతులము అని మీరు చెప్పుకుంటుంటారు కదా. దాని గురించే ఈ వాక్యం. తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. గొప్పవాడు అనుకుంటున్న బైబిల్ తెలియని మూర్ఖులు రా వీళ్ళంతా. బైబిల్లో ఏముందో చెప్పాలంటే ఆనన నేల మీద పీడి సుందర్రావు ఒక్కడే. ఎప్పుడు మనకు మనం డబ్బాలు కొట్టుకుంటుంటాం కదా, అది కరెక్ట్ కాదు అని చెప్తుంది బైబిల్. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఎప్పుడు అరిచి గదమాయించి అవతలను హేళన చేసి తొడగొట్టి మీసాలు తిప్పి జబ్బలు తెరిచి రండి తేల్చుకుందాం ఇలాంటి తిట్లు తిడుతూ అరుస్తూ మా అంత జ్ఞానవంతులు లేరు అని అరుస్తుంటారు కదా, మీ గురించేది. అసలు వీళ్ళు ఎందుకు ఇంత దుర్బోధలో పడిపోయారు, ఇంత దారి తప్పిపోయారు? యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని తగ్గించాలని వీళ్ళు నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా వీరి వల్ల కావట్లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాట ఉంటుంది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. క్రీస్తు మహిమను ప్రకాశింప చేయట్లేదంటే మీరు ఆయననేదో మా సహోదరుడు, మాతో పాటు ఉండేవాడు, ఆయన చిన్నవాడు, ఇంకా చాలా పదాలు అన్నారులేండి, నేను మళ్ళీ చెప్పలేను. అటువంటి మాటలనే మీకు, అవిశ్వాసులైన మీకు, యేసుక్రీస్తును మహిమ చేయకుండా ఉండే మీకు ఈ గుడ్డితనము కలిగి ఉంది. అసలు మీరు ప్రార్థన చేయాలంటేనే యేసుక్రీస్తు పేరు నామం వాడాలి. మీకు రక్షణ కలిగేదే యేసుక్రీస్తు పేరులో రక్షణ. మీకు మీరుండే సంఘాలన్నిటికి కూడా శిరస్సు ఆయనే. అటువంటి యేసుక్రీస్తును మీరు తండ్రిని చూడాలన్నా మొదట మీకు కనపడేది యేసుక్రీస్తే. ఎందుకంటే దైవత్వం యొక్క మూర్తివంతమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అదృశ్య దేవునికి దృశ్య రూపమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువును మీరేదో తక్కువ చేయాలని చూస్తే అది కరెక్ట్ కాదు. BOUI డాక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నబాబు గారు. కాబట్టి వాక్యాన్ని మీ సిద్ధాంతంతో కాకుండా వాక్యాన్ని ఫస్ట్ ఓపెన్ మైండ్తో చదివి దేవుని సహాయం తీసుకోండి. మీరు మీ తండ్రి గారి పాదాల దగ్గర 25 ఏళ్ళు నేర్చుకున్నా కాదు, ఆయనకుండే దుర్బోధలు మీకే వస్తున్నాయి. అవి కాకుండా వాక్యాన్ని చదివి దేవుని సహాయంతో వాక్యాన్ని తెలుసుకోండి. కొంతమంది కామెంట్స్ కూడా నాకు పెడుతున్నారు, నువ్వు బైబిల్ చదవలేదు, నీకు తెలియదు. నాకు తెలుసని నేను ఎప్పుడు చెప్పను. ఎవ్వరు కూడా నాకు అన్ని తెలుసు అంటే అంతకంటే బుద్ధి లేని వాడు ఎవరు ఉండడు. నేను మహా జ్ఞానవంతుణ్ణి, ప్రపంచంలో మేధావిని అని ఎవరన్నా చెప్పారంటే అంతకంటే బుద్ధి లేని వాడు ఎవడు ఉండడు. ఎందుకంటే అందరము నేర్చుకునే వాళ్ళమే. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం తెలుసుకునే వాళ్ళమే. బైబిల్లో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. నా మంచి విషయాలు చెప్పినా, మంచి బోధ చేసినా వింటాను, తెలుసుకుంటాను. కాబట్టి అనవసరమైన ప్రేలాపనలు, విమర్శలు, భజనలు పక్కన పెట్టి వాక్యాన్ని చదవాలని BOUI మెంబర్స్కు అలాగే మేనేజ్మెంట్కు విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.